డబుల్ ఇచ్చేనా మీ నలుగురు ఒకటేనా మీరు ఇద్దరు వేరు మీరు ఇద్దరు వేరా మీకు డబులేనా మనం ఫేమస్ హైదరాబాద్ అంటే దానికి వచ్చినాం నేనే మనం ఆడిపోదా నేను కూడా తినుకుంటా మాట్లాడతా ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడైతే అంటే ఫుల్ బిజీ ఉన్నది బాగా అంటే బాగా బిజీ పోదాం మనం కూడా ఇచ్చి తీసుకుందాం ఏంటి బతికి ఏదో ఒకటి చేసుకోవాలి కదా చేసుకోవాలి మంచిదే కదా ఒకరికి కడుపు నింపడం అంటే టేస్ట్ కూడా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్లో ప్రజెంట్ అయితే చికెన్ లివర్ రెండే ఉన్నాయి మిగతా అన్నీ అయిపోయినాయి అన్నీ కావాలంటే కొంచెం త్వరగా రావాలి రెండు డబుల్ కర్రీ వేసి ఇచ్చేనా వన్ కర్రీయా వన్ అయితే 120 డబుల్ అయితే 180 డబుల్ ఇచ్చేనా మీ నలుగురు ఒకటేనా మీరు ఇద్దరు వేరు మీరు ఇద్దరు వేరా మీకు డబులేనా అవునా మీరు 300 చేయండి మీరేమో 360 చేయండి రెండు కదా డబుల్ డబుల్ చిన్న రైస్ ఆల్ మిక్సా వైటా ఏమైనా కావాలంటే తీసుకో ఆల్ మిక్స్ మన రైస్ అది నచ్చి అందుకే తినే దగ్గర రాజీ పడద్దు ఏది నచ్చితే అది తినాలి మీకు ఏది కావాలన్నా తీసుకోండి ఇక్కడ సేమ్ ఇచ్చేదా కొంచెం కొంచెం పెడతాను తర్వాత మళ్ళీ నీకు ఏది కావాలన్నా ఇస్తే అది తీసుకోయే డబ్బులో ఒకటి కలర్ రైసా వైట్ రైసా ఆల్ మిక్సా చిన్న కొంచెం కొంచెం పెడతాను తర్వాత మళ్ళీ మీకు ఏది కావాలనిపిస్తే తీసుకోండి అమ్మ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అయితే 120 అన్నా ఏమైనా కావాలని మనం తీసుకున్నాను చికెన్ డబ్బా పైన పెట్టామా నాన్ వెజ్ చికెన్ 120 అమ్మా ఇస్తాను చిన్న పేమెంట్ ఫస్ట్ చేస్తారా ప్లీజ్ మీకు ఏది ఎన్ని రైస్ రండి ఇవ్వరా ప్లీజ్ అమ్మ రైస్ పెట్టరా 4 మిక్స్ ఇచ్చాను బయట ఆల్ మిక్స్ మీకు కొంచెం కొంచెం పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు అమ్మ ఇస్తున్నానా తీసుకోండి ఒక నిమిషం ఇస్తానే చికెన్ అయిపోయింది చికెన్ అయిపోయింది చికెన్ అయిపోయిందా ఏముంది మనం అయిపోయినాక తీసుకుంది వీడియో అయిపోయినాక చికెన్ లివర్ ఉందమ్మా నాన్ వెజ్ లో చికెన్ లివర్ ఎగ్ వెజ్ బెండకాయ ఫ్రై క్యాబేజీ కర్రీ చట్నీ పప్పు సాంబారు రసం రైతా చిన్న 80 రూపీస్ చేసినా
తీసుకునే వాళ్ళకి 1 కర్రీ అయిపోయిందమ్మా. అదే 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 మీ దగ్గరనే ఉన్నాయి. పని అంతే మా రైస్ అయిపోయింది. అయిపోతే కూడా మళ్ళీ వంట చేస్తున్నారు. చూడండి రైస్ ఇక్కడే వండుతుంది. అంటే రైస్ అయిపోతే ఇక్కడే వంట చేస్తారా? అంటే కర్రీస్ ఉన్నంత వరకు ఇక్కడే వండుకుంటాం. కర్రీస్ అయిపోతే వండరండి. కర్రీస్ అయిపోతే దాల్ రైస్లో ముందే చెప్పాలి కదా. ఫ్రై అయిపోయింది, దొండకాయ ఫ్రై అయిపోయింది, క్యాబేజ్ కర్రీ ఉంది, చట్నీ ఉంది, పప్పు ఉంది, సాంబార్ ఉంది, రసం అయిపోయింది కదా. చెప్పడం నా పార్సల్ అయితే వస్తున్నాయి. పార్సల్ అయితే అన్ని అమ్మా పోటీ అయిపోయింది. ఓన్లీ చికెన్ లివర్ ఎన్ని ఒకటైనా 120 చేసింది. ఒక 2 నిమిషాలే రైస్ వస్తుంది. ఒక 2 minutes. చికెన్ రైస్ ఫ్రై కర్రీ మీరు ఒక్కరే వండుతారా? బిజీ అయిపోయినారు కదా, అందుకే నేను కూడా సైలెంట్. ఏమేం కర్రీస్ ఉంటాయండి? వెజ్లో ఫ్రై కర్రీ, గ్రేవీ కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రసం, రైస్. నాన్ వెజ్లో చికెన్ కర్రీ, 120 నాన్ వెజ్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. నాన్ వెజ్లో ఎగ్. ఎంత వెజ్కి ఎంత, నాన్ వెజ్కి ఎంత అమౌంట్? వెజ్ అయితే 80 రూపీస్ అమ్మా. నాన్ వెజ్ అయితే చికెన్, లివర్ ఫ్రై, బోటి కర్రీ, ఫిష్ ఫ్రై, ఏదైనా ఈ 5 ఐటమ్స్ ఏదైనా 1 కర్రీ 120, డబుల్ అయితే 1 కర్రీ చికెన్ 120. 1 కర్రీ అయితే 120, డబుల్ అయితే 180, ట్రిపుల్ అయితే 250. మటన్ ఒకటి 200, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150, చికెన్ ఫ్రై 150. మీరు ఒక్కరే వంట చేస్తారా? లేచి మార్నింగ్ ఏ టైంకి లేస్తారా?
మార్నింగ్ అంకుల్ ఏమో 5 లేస్తారు, అది 4:30 అలా. నేనేమో 5:30 అలా. ఇప్పుడు ఇవి చికెన్ అంతా ఇక మార్నింగ్ లేసి తీసుకొచ్చుకుంటారా? మార్నింగ్ అన్నీ అవే వచ్చేస్తాయి. నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చేసి మీరు తీసుకొచ్చి పెట్టేస్తారు వంట చేసేసి. చేపలకి ఫ్రాన్స్కి వాటికి మట్టికి అన్నం పెట్టి తీసుకొస్తారు. వెజ్ నాన్ వెజ్ మీకు వెజ్ నాన్ వెజ్? ఇప్పుడు ఇవన్నీ పులిహోర ఇవన్నీ కూడా ఇవన్నీ రైస్ ఐటమ్స్లో వైట్ బగారా, గోబీ, గోంగూర, టమాటా, లెమన్, కీరా, కర్డ్ రైస్ రైస్ ఐటమ్స్. అంటే వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, ఏది తినే వాళ్ళకి అది. అది కలవదు మళ్ళీ సపరేట్ ఉంటుంది. ఇక్కడ వేరే జాగా లేదు కదా, ప్లేస్ లేదు కాబట్టి ఇంకా మిక్స్ అయిపోయింది. పక్కన పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకా మీరే కదా ఇసేది అందరికి, అందుకనేసి కొంచెం స్పీడ్గా అట్లా అయిపోయింది. ఉంటారు బాబు హెల్ప్ ఉంటాడు, మా ఆయన హెల్ప్ ఉంటారు. ఇంటి దగ్గర కూడా వాళ్ళు లేనిది చేయలేరు. వాళ్ళ హెల్పింగ్ బాగుంటుంది. ఏ టైం వరకు అయిపోద్ది? అమ్మ ఏ టైం మార్నింగ్ ఇక్కడికి వచ్చేటప్పుడు 12:30 అవుతుంది. 12:30 నుంచి ఈ టైం 12:30, 3:30 నాన్ వెజ్ కావాలంటే కొంచెం ఎర్లీగా రావాలి. అమ్మ ఉంటుందా పప్పు అంటే మన దగ్గర అయిపోయింది పప్పు, వేరే వాళ్ళ దగ్గర తెచ్చాను. తిన్నా 2:40 చేసానా? అమ్మ వెజ్ అయితే 80, నాన్ వెజ్ అయితే 120. అంటే 1 కర్రీ అయితే 120, డబల్ అయితే 180, ట్రిపుల్ అయితే 250. కానీ ట్రిపుల్ లేవు, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ చికెన్ లివర్ రెండే ఉన్నాయి. చికెన్ కర్రీ, చికెన్ లివర్. నాన్ వెజ్ एक वेज एक नॉन वेज है दाल राइस है అన్నీ అయిపోయినాయి. వెజ్లో కూడా దొండకాయ ఫ్రై అయిపోయింది, క్యాబేజీ ఉంది, చట్నీ ఉంది, పప్పు ఉంది, సాంబార్ ఉంది, రసం ఉంది, రైతా ఉంది. అలాగే तो ये ना भैया కొంచెం కొంచెం పెట్టాను. తర్వాత ఫుల్ రష్ ఫ్రెండ్స్. ఇక్కడ 12:30కి వస్తుందంట, ఇంకా అయిపోయింది. ఇది కలర్ రైసా వైట్ రైసా అన్ని వైట్ కూడా పెట్టు సార్. మీకు రెండా 240 సార్. మీరు 210 చేయండి. బిజీ బిజీ బిజీ. బాయ్ ఆంటీ. బాయ్. ఇగో ఇదే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది రైస్ అయితే. చాలామంది వచ్చి తింటున్నారు ఇక్కడ. ఏంటంటే మనకు కావాల్సిన కర్రీస్ అన్నీ, వెజిటేబుల్స్, నాన్ వెజ్, వెజ్, ఫిష్ కర్రీ, మటన్, చికెను, ఇంకేంటి పెరుగు, పచ్చడి, ప్రతి ఒక్కటి అన్నీ. మళ్ళీ రైస్ కూడా తినేంత 120. నాన్ వెజ్ అయితేనేమో 80 రూపీస్. దాంట్లో ఏంటి మళ్ళీ పులిహోర, కిచిడి, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందాక మీకు వీడియోలో చూపిస్తాము, చాలా ఉన్నాయి ఐటమ్స్. 12:30కి వస్తారంటే తను ఒక్కతే వంట చేస్తుందంట ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు హెల్ప్ చేస్తారంట తనకి వంట ఇట్లా చేయడానికి. జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ తినడానికి. చాలామంది జనాలు ఉన్నారు. 12:30 నుంచి అయిపోయేంత వరకు ఉంటారంట డైలీ. మీరు ఫస్ట్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్ బాయ్.